హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. డైలీ ప్రాక్టీస్లో చాలా మంది యంగ్స్టర్స్ని చూస్తూ ఉంటాం. వీళ్ళందరికీ మేజర్ కంప్లైంట్ ఏంటి అని అంటే, డాక్టర్ మేము లిమిటెడ్గానే తింటూ ఉంటాము, కానీ వెయిట్ అనేది కంట్రోల్ అవ్వడం లేదు, వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉన్నాము అనే కంప్లైంట్ ఇస్తూ ఉంటారనమాట. సో వీళ్ళతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, వీళ్ళల్లో కొన్ని రకాల సిమ్టమ్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. లైక్ ఏదైనా పెద్దగా వర్క్ లేనప్పుడు కూడా అలసిపోయినట్టు, టయర్డ్గా అనిపించడము, మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడం, చిన్న చిన్న విషయాలకి ఇరిటేషన్ రావడం, యాంగ్జియస్నెస్, ఇంకా బ్రెయిన్ ఫాగ్, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని రెగ్యులర్ గా కనిపించాయి. అండ్ ఇంకొక మేజర్ కామన్ సిమ్టమ్ ఏంటి అని అంటే, పొట్ట చుట్టూ అండ్ నడుము భాగం చుట్టూ కొవ్వు అనేది పేరుకపోవడం, అంటే బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా పెరగడం వీళ్ళల్లో కామన్ సిమ్టమ్ గా ఉండిందన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నిటికీ మేజర్ రీజన్ ఏంటి అని అంటే స్ట్రెస్. ఏదర్ వర్క్ పరంగా కావచ్చు, లేదా ఎగ్జామ్ స్ట్రెస్ కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఎమోషనల్ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా కానీ అవ్వచ్చు. సో ఈ స్ట్రెస్ అనేది వెయిట్ గెయిన్ కి ఎలా కారణం అవుతుంది అని అంటే, మనం స్ట్రెస్ కండిషన్ లో ఉన్నప్పుడు మన శరీరం కొన్ని హార్మోన్స్ ని రిలీజ్ చేసుకుంటూ ఉంటది. సో ఇందులో ముఖ్యంగా కార్టిసాల్ ని రిలీజ్ చేస్తూ ఉంటది అనమాట. దీన్ని మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటాం. ఈ కార్టిసాల్ అనేది మన శరీరాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్స్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటది. అంటే ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్ క్రాస్ చేయాలి, మీరు క్రాస్ చేస్తున్నారు, మీ ఎదురుగా కార్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటది. సో ఆ టైంలో ఆ కొన్ని సెకండ్స్ లో మనకి ఏమనిపిస్తుంది, బ్రీదింగ్ ఫాస్ట్ అయిపోతుంది, హార్ట్ బీట్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం ఏం చేస్తాం, వెంటనే ఆ కార్కి అడ్డు తప్పుకోవడం కానీ, లేదా ఫాస్ట్గా ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోవడం కానీ చేస్తూ ఉంటాం. అంటే ఆ టైంలో ఒక ఇమ్మీడియట్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్నే మనం శరీరం యొక్క న్యాచురల్ సర్వైవల్ రెస్పాన్స్ అని చెప్తూ ఉంటాం. సో దీన్నే మనకి కార్టిసాల్ అండ్ అడ్రినాలిన్ అనే హార్మోన్స్ ట్రిగర్ చేస్తూ ఉంటాయి. ఈ టైంలో మన శరీరంలో ఏం జరుగుతుంది అని అంటే, మన బ్రెయిన్ అది అమిగ్డాలా ఈ డేంజర్ని సెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ డేంజర్ ని సెన్స్ చేశాక హైపోథలామస్ కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. అలా సిగ్నల్ పంపించాక ఈ హైపోథలామస్ అనేది అడ్రినల్ గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేసి కార్టిసాల్ అండ్ అడ్రినాలిన్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఈ రెండు హార్మోన్స్ వల్ల మనకి క్విక్ గా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యేలాగా చేసి డేంజరస్ సిచ్యువేషన్, అంటే డేంజరస్ కండిషన్ ఏదైనా ఉంది అని అంటే దాని నుంచి బయటపడేలాగా చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడున్న ఈ మోడర్న్ డేస్ లో ఏం జరుగుతుంది అని అంటే, ఏదైనా ఫిజికల్ డేంజర్ అనేది పక్కన పెడితే, మనకి ట్రాఫిక్ లో వెయిట్ చేస్తూ ఉన్నాము, ఆఫీస్కి లేట్ అయిపోతుంది, లేదా ఎవరితో అయినా ఆర్గ్యూ చేస్తున్నాము, లేదా ఏదైనా వర్క్ చేయాలి, డెడ్ లైన్ దగ్గరకు వచ్చేస్తుంది, ఇలాంటి కండిషన్ లో కూడా ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి అంతే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువగా ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల వెయిట్ గెయిన్ కానీ, ఫెటీగ్ కానీ, సరిగా నిద్ర పట్టకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే స్ట్రెస్ ఈటింగ్. అంటే ఈ స్ట్రెస్ కండిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా చాక్లెట్స్ కానీ, లేకపోతే పిజ్జా, ఇలా ఏదో ఒక జంక్ తినాలి అని ఎక్కువగా అనిపిస్తూ ఉంటది అనమాట. ఎందుకు అనంటే, ఈ స్ట్రెస్డ్ కండిషన్ లో మన బ్రెయిన్ అనేది కొంచెం కంఫర్ట్ ని కోరుకుంటూ ఉంటది. ఈ కంఫర్ట్ అనేది టెంపరీగా మనకి ఫుడ్ అనేది అందిస్తూ ఉంటది అనమాట. అదే కొంచెం టైం అయ్యాక మనకి మళ్ళీ ఏమవుతుంది, ఆ స్ట్రెస్ అనేది మళ్ళీ గుర్తొస్తుంది, లేదా ఓవర్ ఈటింగ్ చేసాము అనే గిల్ట్ ఫీలింగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటది. సో ఈ టైంలో మనకి స్ట్రెస్ అనేది ఇంకా ఓవర్ గా అవుతూ ఉంటది. మళ్ళీ తర్వాత క్రేవింగ్స్ వస్తాయి, మళ్ళీ ఓవర్ ఈటింగ్ చేస్తాం. సో ఇదంతా ఒక విషియస్ సైకిల్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ టైంలో ఈ కార్టిసాల్ అనేది ఏం చేస్తుందంటే, మన రివార్డ్ సిస్టమ్ అంటే డోపమిన్ పాత్వేస్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. సో దీని వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, ఈ కార్టిసాల్ ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుందో, మన డోపమిన్ పాత్వేస్ అంటే రివార్డ్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటది. అండ్ అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి నిద్ర కూడా సరిగా పట్టదు. ఎందుకంటే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మెలటోనిన్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటది. సో దీని వల్ల మనకి నిద్ర కూడా ప్రాపర్ గా ఉండదు. అండ్ అలాగే మనకి స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు గ్రెలిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటది అనమాట. ఇది ఒక హంగర్ హార్మోన్. అందుకే మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తినాలి, ఓవర్ ఈటింగ్ చేయాలి అని అనిపించడం, అలాగే కొంచెం ముందే తిని ఉన్నా గానీ మళ్ళీ వెంటనే ఆకలి వేయడం, ఇలాంటి కండిషన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది కాకుండా లెప్టిన్ అనే హార్మోన్ తగ్గిపోతూ ఉంటది. ఇది ఒక ఫుల్నెస్ హార్మోన్ అనమాట. సో ఎంత తిన్నా గానీ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అందుకే మనకి ఎంత తిన్నా గానీ ఆకలి వేయడం, మళ్ళీ తినడం, అంటే ఓవర్ ఈటింగ్ చేయడం అనేది స్ట్రెస్డ్ కండిషన్స్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. సో ఇలాంటి కండిషన్స్ నుంచి బయటికి రావాలి, ఈ స్ట్రెస్ హార్మోన్ ని కంట్రోల్ చేయాలి అని అంటే, ఎవరైతే ఈ కంప్లైంట్స్ తో మా సెల్ హెల్త్ క్లినిక్ కి వస్తారో వాళ్ళకి మేము ముందుగా ఇచ్చేది అశ్వగంధ అండ్ బకోపా కాంబినేషన్ లో ఉండే సప్లిమెంటేషన్ అనమాట. సో ఈ సప్లిమెంటేషన్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, ఇది నర్వస్ సిస్టమ్ ని కామ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది.
అలాగే స్లీప్ సైకిల్ ని కూడా కరెక్ట్ చేయడంలో కూడా హెల్ప్ అవుతూ ఉంటది. అలాగే బ్రెయిన్ ఫాగ్, నిద్ర సరిగా పట్టకపోవడం, ఇంకా మూడ్ స్వింగ్స్ ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేసి మన నర్వస్ సిస్టమ్ ని కామ్ గా ఉంచడానికి హెల్ప్ అవుతూ ఉంటదన్నమాట. కొన్ని రీసెర్చ్ స్టడీస్ ప్రకారం ఎవరైతే ఇలాంటి సిమ్టమ్స్ తో బాధపడుతున్నారో వాళ్ళల్లో ఒక 12 వీక్స్ ఈ బకోపా అండ్ అశ్వగంధ కాంబినేషన్ లో సప్లిమెంటేషన్ అనేది ఇవ్వడం వల్ల వీళ్ళలో కార్టిసాల్ లెవెల్స్ అనేది తగ్గి స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి నర్వస్ సిస్టమ్ కూడా కామ్ గా ఉన్నట్టు గమనించారనమాట. సో సప్లిమెంటేషన్ సపోర్ట్ మాత్రమే కాకుండా వీళ్ళలో కొన్ని డైటరీ చేంజెస్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. అంటే వాళ్ళు తీసుకునే ఆహార విధానంలో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఈ కండిషన్ నుంచి మనం రిలీవ్ అవ్వచ్చు. ఎలాంటి మార్పులు అనంటే ఈ కండిషన్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అలాగే హోల్సమ్ గ్రెయిన్స్ ని వీళ్ళు డైట్ లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ అండ్ అలాగే నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే వీళ్ళలో మెడిటేషన్ అండ్ ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఇవి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండడం వల్ల కార్టిసాల్ లెవెల్స్ ని న్యాచురల్ గా తగ్గించుకోవడానికి ఈ మెడిటేషన్ అండ్ ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ సిమ్టమ్స్ తో బాధపడుతున్నారో వాళ్ళలో 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ అలాగే పడుకునే అట్లీస్ట్ 1 అవర్ ముందైనా స్క్రీన్ టైం ని లిమిట్ చేసుకొని పడుకునే ముందు ప్రశాంతంగా ఏదైనా మ్యూజిక్ వినడమో లేదా బుక్ చదవడమో ఇలాంటి అలవాట్లు చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి పేషెంట్స్ లో సప్లిమెంటేషన్ సపోర్టే కాకుండా ఇలాంటి ఆహార విధానాల్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి చాలా బాగా కనిపించాయి అన్నమాట. వీళ్ళలో వెయిట్ గెయిన్ అనేది కంట్రోల్ అవ్వడము అండ్ అలాగే మూడ్ స్వింగ్స్ అనేది చేంజ్ అవ్వడం, బ్రెయిన్ ఫాగ్ తగ్గడము, ఇరిటేషన్ లాంటి సిమ్టమ్స్ తగ్గడం, వర్క్ మీద ఫోకస్ పెరగడం ఇలాంటివన్నీ ఇంప్రూవ్ అవ్వడం అనేది గమనించామన్నమాట. సో మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నా, అన్కంట్రోలబుల్ వెయిట్ గెయిన్ తో సఫర్ అవుతున్నా, మా ప్రాపర్ గైడెన్స్ తో డైట్ చేసుకోవాలి, సప్లిమెంటేషన్ వాడుకోవాలి అని అన్నా ప్లీజ్ విజిట్ our Cell Health Clinic and do subscribe our Cell Health channel.